ఎవరితోనే పెట్టినా మన గ్రూప్లో చూడు. స్వయం సేవక సంఘ కార్యాన్ని సమాజంలో విలీనమై కొనసాగిస్తూ వస్తున్నారు. కాబట్టి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఒక సంకుచితమైనటువంటి ఒక సంస్థ కాదు, సంపూర్ణ హిందూ సమాజం గురించి ఆలోచించేటువంటి ఒక దేశభక్తి పూరితమైనటువంటి సంస్థ. కర్మఠులైనటువంటి కార్యకర్తలు, సంఘం యొక్క క్రమశిక్షణ. ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంఘం యొక్క క్రమశిక్షణను ప్రశంసిస్తున్నారు. సంఘ సిద్ధాంతంతో విభేదించే వాళ్ళు కూడా సంఘము ఒక పేట్రియాటిక్ ఆర్గనైజేషన్, సంఘము ఒక క్రమశిక్షణ కలిగి, అదేవిధంగా వారు ఆ ప్రవచనం చక్కగా ఆకట్టుకునేటువంటి విధంగా నేటి సమాజానికి అనువైనటువంటి పద్ధతిలో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేటువంటి సులభమైన భాషలో చెప్పడం వారు ప్రతిదీ. అదేవిధంగా మరి సమయాన్ని ఖచ్చితంగా పాటిస్తారు వారు. అదేవిధంగా మూఢనమ్మకాల మీద ఉన్నటువంటి ప్రతి మూఢనమ్మకాన్ని ఏ విధంగా అది మూఢనమ్మకమో చాలా చక్కగా వివరిస్తూ ఉంటారు. అదే కాకుండా వీరు కవితలు, అవధానాలు చేయడంలో దిట్టవారు. అష్టావధానం, శతావధానం, సహస్రావధానంలో మరి వారిని మించినటువంటి వారు లేరు. దయచేసి అందరూ కూడా గట్టిగా మీ కరతాళ ధ్వనులతోటి వారికి మనం సుస్వాగతం తెలియజేద్దాం. గట్టిగా అండి, మనం ఎంత గట్టిగా చప్పట్లు కొట్టగలిగితే అంత గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. కావాలంటే కావాలి, ఖచ్చితంగా చెప్తాం. అలాంటి దేశం ఇవాళ ఇక్కడ ఎంత ఇరుకా కోటి దాటిపోయింది జనాభా. రోజు ఇరుకాటమే. ఎక్కడెక్కడ మొత్తం అవసరం లేని వాళ్ళందరూ బస్సులు ఎక్కేస్తున్నారు, తిరుగుతున్నారు పెట్టుకుని. అసలైన వాళ్ళకి దొరకట్లేదు. దీంట్లో నిత్యము పోరాటమే. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఆ ప్రాంతంలోనే ఉండి మాట్లాడుతున్నా పరిగెత్తుకుని వెళ్ళలేకపోతున్నారండి. ఈ బస్సుల కారణంగా రకరకాల ఎవరి కారు వాడుకుంది కదా, వాడు బండి వేసుకొచ్చినా వాళ్ళ బండికి చోటు దొరకట్లేదు, కారుకి చోటు దొరకట్లేదు. ఉద్యోగానికి వెళ్ళేవాడు ముఖ్యమా, సరదాకి వెళ్ళేవాళ్ళు ముఖ్యమా? ఆలోచించండి. మన పనులు మనం తగ్గించుకోవద్దా? అదే కదా పర్యావరణాన్ని కాపాడటం. అందరూ తలో కారు తలో వాహనం వేసుకుని బయలుదేరాక హైదరాబాద్ అంతా వాయు కాలుష్యం వచ్చిందంటే రాదా? ఇంటికి నలుగురే అయినా ఇంటికి 4 బండ్లు. ఏ బండి మీరు అపార్ట్మెంట్లు బాగా గచ్చిబౌలిలో ఉంటాయి కదా, 50 అంతస్తులు, 60 అంతస్తులు, 70 అంతస్తులు. ఏ అపార్ట్మెంట్లో ఎవరికి అడిగినా సరే మాకు 2 పార్కింగ్లు అండి. ఎందుకంటే ఒకటి ఈయనకి ఇంకోటి ఆయన కుక్కకి. 2 పార్కింగ్లు ఎందుకండి? ఎంత ఇదైపోయాం మనం. 2 పార్కింగ్లా అంటే 2 పెద్ద పడవల లాంటి కార్లు ఉండాలి. ఎందుకు? కొడుకోటి కోళ్ళకోటి ఇద్దరికి పడదు. నమశివాయ. వీరి కారు వారు ఎక్కరు, వారి కారు వీరు ఎక్కరు. వీరి ఫోన్ వారు చూడరు, వారి ఫోన్ వీరు చూడకూడదు. దాంపత్యం అంటే ఇదే. మరి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. దంపతులకు నిజంగా నమ్మకం ఉంటే కుటుంబ బంధం పాటు ఫోన్ అక్కడ భార్య మంచం మీద చూసుకోమను. వంకర వేషాలు వేసేవాడే భార్య ఫోన్ చూడడానికి ఒప్పుకోడు. వంకర వేషాలు భార్య ఫోన్ చూడడానికి వెళ్ళేది, భర్త ఫోన్ చూడడానికి వెళ్ళేది. వీరిద్దరూ దంపతులు. నమశివాయ. సీతారామచంద్రుడు వారిని ఆశీర్వదింతురు కాక. ఎంత నమ్మకమో ఒకరి మీద ఒకరికి. దీనికేమో ప్రైవసీ ఏం లేదమ్మా. ఎవరికో వశమైపోయాం మనం, అది సమస్య. ప్రైవసీ అనేది ఎవరికో వశమైపోయాం. అది తెలియకూడదు, భర్తకి తెలియకూడదు, భార్యకి తెలియకూడదు. నాటకాలు ఆడాలి. ఏం బతుకుతున్నామండి, 3 లక్షల ప్యాకేజీ కింద 6 లక్షల లీకేజీ. నమశివాయ. ప్యాకేజీ చెప్తారు, లీకేజీ చెప్పరే బాబు. అక్కడ షూటింగ్